సుపారీ, కోటి రూపాయల సుపారీ ఇచ్చే స్తోమత ఎవరికి వచ్చింది, మీకు ఎవరిచ్చారు అంటూ కదిపితేనే పెద్ద పెద్ద డొంకలు బయటికి దిగి సిట్ ఇప్పటికి విచారణ బిగిన్ చేసి ఎన్ని నెలలైందో మీకు తెలుసు. పెద్ద పెద్ద వాళ్ళందరూ బయటకు వచ్చినారు. అంతకంటే పెద్ద సూత్రధారులు పాత్రధారులు లాంటి వారు లోపలే ఉన్నారు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, నెక్స్ట్ వారే వచ్చేది అని. మీకంటే ఇది కొత్తగా ఉన్నట్టుంది. అంకమరావు గారికి అయితే ఇంకా సంతోషంగా ఉంది, రేపు ఆగస్టు 15 అరెస్ట్ అయిపోతారు. కానీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయిన మరుసటి క్షణం నుంచే కార్తీక దీపం, చక్రవాకం అని ఒక అద్భుతమైన డైలీ సీరియల్ వస్తాయి. వాటికి ఫుల్ స్టాప్లు ఉండవు, పోతానే ఉంటుంటాయి. అట్లాంటి సీరియల్ లాగా చెప్పేవాళ్ళం, తర్వాత వాళ్ళే తర్వాత వాళ్ళే తర్వాత వాళ్ళేనని. కానీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోపలేసినారే, తల్లి అనారోగ్యంగా బాగలేదని బెయిల్ ఇచ్చినారే, తల్లి బాగానే ఉండి రాష్ట్ర అరెస్ట్ జరిగి జరగనట్లుగానే జరిగిపోయింది అంతా. సరే ఆయన లోపలికి వెళ్ళడం, లేకపోతే ఆయన అరెస్ట్ ఎందుకు చేయట్లేదంటే తల్లి అనారోగ్యం కారణం వల్ల ఆయన చేయట్లేదు. ఇన్ని వచ్చినాయి. ఆయన ఎవరికి ఫోన్ చేసినారంటే భారతమ్మ గారు, జగనన్న ఓపెన్ స్టేట్మెంట్, వీళ్ళిద్దరిని పట్టక తీసుకురాలి. కానీ మాకు సిట్ మీద పూర్తి నమ్మకం ఉంది. సిట్ పట్టక తెచ్చిద్ది, లోపలేసిద్ది. వారికి కూడా లోపలికి వెళ్ళడానికి చాలా అత్యుత్సాహపడిపోతున్నారు. అందుకనే మిథున్ రెడ్డి గారు బెయిల్కి అప్లై చేసినారు, జగన్ రెడ్డి గారికి బెయిల్ అప్లై చేయలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, లేకపోతే ఇసుక, వీటన్నిటిలో పాపం చంద్రబాబు గారు సదుద్దేశంతో రాష్ట్ర ప్రజలు ఉద్యోగాలు తెచ్చుకోవాలి, చైతన్యవంతులు అవ్వాలి, విదేశాలకు వెళ్ళాలి అన్నట్టుగా స్కిల్ డెవలప్మెంట్ లో మంచి మంచి కంప్యూటర్ టెక్నికల్స్ లేకపోతే అవి ఇచ్చినారు. అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా నడుస్తున్నాయి స్టిల్ ఈ రోజుకి కూడా. ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఆయన టైంలోనే ఏ వ్యాపారస్తులకి ఇబ్బంది లేకుండా, ఏ ప్రజల రైతు భూములకి ఇబ్బంది లేకుండా చేసినారు. అందుకనే దాంట్లో ఆయన పాత్ర ఉందన్నది. ఇసుక కూడా ఉచితంగా ఇస్తే అందరి ప్రజలకు ఉపయోగపడింది, అందరి మన్ననలు గెలుచుకోవచ్చని చక్కగా మంచిగా ఇచ్చినారు. కానీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో వచ్చినటువంటి ఏదైతే మందుకు సంబంధించిన డిస్టిలరీస్, అదే రకంగా టీడీపీ గవర్నమెంట్ లో వచ్చిన డిస్టిలరీస్, కానీ నాకేం సంబంధం, నేనే డిస్టిలరీస్ కి పర్మిషన్ ఇవ్వలేదే, నేను ఎక్కడ సంతకాలు పెట్టలేదే అంటారు. సో ఆయన లోపలికి వెళ్తున్నారు అనేది వాస్తవం. కానీ ఎంత ఫాస్ట్ గా బంతి అంత లోపలికి వెళ్తుందో అంతే ఫాస్ట్ గా బంతి బయటకు వస్తుంది. బయటికి రావడానికి కూడా అంతా రెడీ చేసుకున్నారు. అందుకే మీరు న్యాయస్థానాల మీద కంటే ఏం చెప్తున్నారు, మళ్ళీ వెంటనే బయటకు వస్తారనా? సార్ ఆయన బయటికి కూడా అంత తొందరగా వచ్చే ఉద్దేశం లేదు సార్. ఆయన కూడా ఒక 2-3 months లోపల ఉండాలని ఫిక్స్ అయినారు. ఆ 3 months తర్వాతే బెయిల్ కి వేసుకుంటారు. ఆయన అనుకుంటే ముందస్తు బెయిల్ వేసేసుకోవచ్చు మిథున్ రెడ్డి గారి లాగా, కానీ ఆయన వేసుకోరు. ఎందుకంటే ఆయనకి లోపలికి వెళ్ళడం చాలా అవసరం. ఇప్పుడు కనుక నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చుంటే SMS రిక్వెస్ట్ పెట్టండి అంటారు. చూడండి అట్లా ఆయన పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలు ఓటింగ్ వేద్దాం అనుకుంటున్నారు. సో ఆయన లోపలికి వెళ్ళడానికి సిద్ధమైపోయినారు. ఏ రకంగా లోపలికి వెళ్తాడు, ఏ రకంగా బయటకు వస్తాడు అనేది కూడా మీకు చెప్పినాం. కానీ ఇక్కడ మన సాయన్న నెంబర్ ఎంతో తెలుసా అండి? A7 ఏమో. కానీ ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు మినిస్టర్ల సైతం అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఆయన సంతకం, ఆయన ఫోను ఉండాల్సిందే. కానీ ఇక్కడ A31, A32 ఆయన గోవిందప్ప బాలాజీ గారు అంటే ఆయన సగం ఆస్తిపాస్తులు భారతీయ సిమెంట్ అంత పెంపొందడానికి కారణం స్కిల్ డెవలప్మెంట్ లో డబ్బు ఇటు నుంచి అటు మార్చడం. కానీ ఆయన A33గా ఉన్నారు. ఈ రాజ్ రెడ్డి పేరు ఎప్పుడన్నా మీరు విన్నారా? వినలే. ఐటీ సలహాదారులు అంట. మనకి తెలిసిన ఏకైక సలహాదారులు సజ్జల గారు. అంటే లోతైన దర్యాప్తు చేస్తుంటారు చూడండి, ఆయన మాత్రమే నాకు తెలుసు. ఈ ఐటీ సలహాదారులు ఎవరు నాకైతే తెలియదండి. 4 ఏళ్ల నుంచి నేను డైలీ సీరియల్ చెప్పినట్టు చెప్తున్నాను, కానీ నాకు ఎక్కడ తగలలేదు. కానీ ఈ రోజు తెర మీదకి వచ్చి అనవసరంగా ఆయన్ని దగ్గరకు చేసినాను, ఇట్లా చేస్తాడా అని మన సాయన్న మాటలు మాట్లాడి చూస్తుంటే అసలు ఇప్పుడు సాయి గారు ఎందుకు వచ్చారు లైన్ లో కంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎన్నో నిజాలు లోపల కక్కేసినారు. కక్కేసి కక్కలేక నిజాలు చెప్పలేక అంటే కక్కారా మీరు? అంటే కాదండి, మీరు చెప్తున్నారు నిజాలు చెప్పారనుకోవచ్చా? ఆయన బయటకు వచ్చే పోలీసుల మీదే దురుసుగా మాట్లాడుతున్నారు, సిట్ అధికారుల గురించి ఆ రకంగా మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి హల్చల్ చేశారు. ఆయన నిజంగా లోపల నిజాలు చెప్పారని మీరు అనుకుంటున్నారా? సార్ 100% ఆయన లోపల నిజాలు చెప్పేశాడు. నువ్వెందుకు చెప్పావు చెవిరెడ్డి అన్న అని జగనన్న ఎక్కడ అడుగుతాడా? నేను చెప్పలేదు, వాళ్ళు కొట్టి చెప్పిస్తున్నారు, నన్ను ఏం చేయమంటావు అన్నట్టుగా ఆయన పెర్ఫార్మెన్స్ బయట ప్లే చేసినారు. కానీ అందరికంటే ఎక్కువ ఇరికిచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి PA చెవిరెడ్డి గారిని బాగా లోతుగా ఇరికిచ్చేసినారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చచ్చినట్టు నిజాలు చెప్పాల్సి వచ్చింది.
30 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆయన డ్రైవర్ గా అనుసంధానంగా ఉన్న వ్యక్తి చెవిరెడ్డి గారి గురించి ఎన్నో విషయాలు చెప్పేసినాడు. ఏమయ్యా అట్లాంటి కదా ఇట్లాంటి కదా, అసలు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ గత 5 సంవత్సరాలు జరగలేదు. సరే. వీరప్పలు ఏమైపోయారో మాకు తెలియట్లా. వీరప్పలకి మించిన వైట్ కాలర్ యూనిఫామ్ వాళ్ళు వచ్చేసినారు. సో ఈ రెడ్ శాండిల్ వాళ్ళు మాత్రమే విదేశాలకి మనకి ఎక్స్చేంజ్ డబ్బులు జరిగేది రెడ్ శాండిల్. ఈ శేషాచల సరే, అడవిలో అటువంటి ఉన్నటువంటి కేసుల గురించి